15లో రిజిస్ట్రేషన్ మీద వచ్చిన ఆదాయం ఆనాడు 2822 కోట్లు ఉంటే మేము మీకు ప్రభుత్వం మీకు అప్పచెప్పినాడు 2023-24లో 14,588 కోట్లు. ప్రతి సంవత్సరం ఒక్క కోవిడ్ పీరియడ్లో తప్ప మిగతా ప్రతి సంవత్సరం కూడా 30%, 40% రేట్లని పెంచకుండా ఇవన్నీ ఎల్ఆర్ఎస్ అమౌంట్ తీసుకోకుండా దీనిలోనే 14,588 కోట్లు ఆనాడు వచ్చింది అధ్యక్ష. మరి మీరు అన్నీ చెప్పారు కదా, మీరు బ్రహ్మాండంగా చెప్పి చేసింది కదా, ఎందుకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 10,911 కోట్లు మాత్రమే వచ్చింది? దానికోసం మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఈ యొక్క ఖచ్చితంగా ఇది ఒక బ్రహ్మాండమైన ఆదాయంగా ఉన్నదాన్ని ఈ ఆదాయం తగ్గడానికి కారణమైంది, రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణమైంది, రిజిస్ట్రేషన్స్ తగ్గడానికి కారణమైందని చెప్పేసి అనేక అపోహలు అనుమానాలు మీ యొక్క ఎమ్మెల్యేలే చెప్తున్నారు. కాబట్టి దయచేసి దాన్ని గమనంలో తీసుకొని ఈ యొక్క వాతావరణాన్ని ఒక ఈకో సిస్టాన్ని మంచిగా డెవలప్ చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా. అధ్యక్ష, చివరిగా ఒక మాట, ఇందులో ఈ రెవెన్యూ మీద చివరిగా ఒక మాట ఏంటంటే, ఇవాళ తెలంగాణలో వారు చెప్పారు, బట్టి గారు పదే చెప్పారు, ఎందుకంటే కమ్యూనిస్టు ఉద్యమం జరిగిన జిల్లా నుంచి వారు ఉన్నారు కాబట్టి, అదే జిల్లా నుంచి రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి, భూమికున్న బంధంలో ఇవాళ 71 లక్ష మంది రైతులకు సంబంధించిన 1,55,00,000 ఎకరాలకు మాత్రం దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని గుంజుకుందామని చూస్తే మాత్రం ఏదైతే ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి కావచ్చు, నిన్నగాక మొన్న గుంజుకుందామని పనిచేస్తున్న లగచర్ల పోరాట స్ఫూర్తితో ఖచ్చితంగా ఏ చట్టాలున్నా కూడా ఆ చట్టాలను వేరే విధంగా ఉపయోగించేసి నిరుపేద రైతులు ఎవరైతే ఇయ్యాలి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి గుంజుకోవాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోవాలని చెప్పి మాత్రం ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా హౌసింగ్ అధ్యక్ష, హౌసింగ్ ఇవాళ హౌసింగ్ మీద మొన్న ఒకటి పెట్టారు, ఇవాళ ఒకటి పెట్టారు అధ్యక్ష. గతంలో మొన్న బడ్జెట్లో కూడా వారు చెప్పినప్పుడు, గత బడ్జెట్లో కూడా మేము 3,500 ఒక కాన్స్టిట్యున్సీకి ఇస్తాం, అదేవిధంగా 4,50,000 మందికి ఇస్తున్నాం, దరిదాపుగా దానికి కావాల్సిన బడ్జెట్ కూడా పెడుతున్నామని గత బడ్జెట్లో పెట్టారు సంవత్సరం కింద. ఈ సంవత్సర కాలంలో ఏమైనా ఇచ్చిందా అంటే ఒక్కటి కూడా, ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క ముగ్గు పోయలేదు, ఏం చేయలేదు అధ్యక్ష. మరలా ఇవాళ ఎలక్షన్ వచ్చిన బడ్జెట్లో ఈ బడ్జెట్లో కూడా దరిదాపుగా మరలా సేమ్ అదే రిపీట్, అక్కడ ఏం చెప్పిందో ఇక్కడ అదే చెప్పారు. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అధ్యక్ష, అప్పుడు 4,50,000 మందికి ఇస్తామని చెప్పారు, ఎస్సీ ఎస్టీ కూడా ₹1,00,000 అదనంగా ఇస్తామని అక్కడ చెప్పిండు, ఇలా ₹1,00,000 తీసేసింది. కాబట్టి మరి ఇప్పుడు మీరు ఇచ్చే దాంట్లో మీరు ఏదైతే గ్రౌండ్ చేస్తుందని చెప్పేసి అన్నారో ఆ గ్రౌండ్ చేసింది కూడా మీరు చూసినట్లయితే ఇవాళ దరిదాపుగా అంటే మనకు కావాల్సిన అమౌంట్ ఈ యొక్క హౌసింగ్ మీద 2024-25కు మీరు చెప్పింది వాస్తవమే అయితే దానికి 23,625 కోట్లు కావాలి, 2025-26కి సంబంధించింది 23,625 కోట్లు కావాలి, మొత్తం 47,250 కోట్లు మీరు చెప్పిన 2 బడ్జెట్లో పెట్టిన దానికోసం రిక్వైర్మెంట్ ఉంది. మీరు పెట్టింది ఎంత? 12,571 కోట్లు. ఇది ఎంతమంది సరిపోతుంది? 2,51,000 సరిపోతుంది. మరి మీరు ఒక్క సంవత్సరంలో ఇచ్చిన దానిలో కూడా సగం దానికి కూడా సరిపోదు. మరి ఎట్లా ఈ ఇళ్లను మీరు కట్టబోతున్నారో దయచేసి నేను తెలియజేయాల్సిందిగా మంత్రి గారిని అడుగుతున్నా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ₹1,00,000 తీసేసిండ్రు, ₹1,00,000 తీసేసిందా, పొరపాటున మిస్ అయిందా? ఒకవేళ పొరపాటున మిస్ అయితే ఇస్తామని చెప్పండి. ఒకవేళ ఇవ్వడానికి ఎక్కడ మార్గం అంటే ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గారు పదే చెప్తున్నారు, ఎస్సీ ఎస్టీ నిధులను మేము సరిగ్గా ఇంతకుముందు వాళ్ళేదనో ఇప్పుడు వాళ్ళేదనో ఆ ఎస్సీ ఎస్టీ నిధులకు వెళ్ళైనా ₹1,00,000 చొప్పున దీన్ని తీసుకొని ఇస్తే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు గృహలక్ష్మి అని చెప్పేసి సొంత స్థలం ఉన్న వారికి 3 లక్షలు గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది, కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, వాటిని దయచేసి కన్వర్ట్ చేసి ఇందిరమ్మ ఇల్లుగా మార్చి ఎవరైతే ఇల్లు కట్టడం మొదలు పెట్టినరో కట్టడం ఉన్నదో ఆ విధంగా చేసినట్లయితే వాళ్ళకు కూడా మీకు కూడా ఆ ఇందిరమ్మ ఇళ్లలో ఇంక్లూడ్ చేయాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను. అదేవిధంగా మీరు చెప్పిన ఏదైతే హౌసింగ్లలో కొన్ని ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అని చెప్పేసి కట్టినట్లయితే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండానే పైన మొత్తం 3 రంగులు చేర్చి మారుస్తున్నారు. మార్పు అంటే గది కాదు అధ్యక్ష, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేసి ఎవరైతే ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే దయచేసి, లేకపోతే మరలా లబ్ధిదారులను కూడా ఎంపిక చేస్తే అయిన దగ్గర వాళ్ళకి ఇవ్వండి, కాని దగ్గర మళ్ళీ మీరు చేస్తే బాగుంటుందని ఉట్టిగా రంగులేసినంత మాత్రం నాకు మార్పు కాదు అధ్యక్ష. దయచేసి మీరు అనుకునే ఇందిరమ్మ ఇల్లు మీరు చెప్పినట్టుగా 9 లక్షల మందికి
ఎస్సీ ఎస్టీకి 1 లక్ష అదనంగా ఇచ్చి ఖచ్చితంగా గ్రౌండ్ చేయాలని చెప్పి కోరుతున్నా. మీరు ఇలా గ్రౌండ్ చేసింది ఈ రాష్ట్రంలో వచ్చిన అప్లికేషన్ చూసుకున్నట్లయితే 0.6%. మా జనగామ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది. నేను మీకు మొత్తం కూడా లెక్కలు కూడా ఇక్కడ పంపిస్తాను. మీరు ఇవాళ ఇచ్చింది ఏంటంటే జనగామలో 33,731 అప్లికేషన్స్ వస్తే అందులో మీరు శాంక్షన్ ఇచ్చింది 737. అందులో మీరు ఇలా గ్రౌండ్ చేసింది ఏదైతే ఒక్కొక్క గ్రామంలో గ్రౌండ్ చేస్తున్నారో గ్రౌండ్ చేసింది 212. అంటే 0.6% అప్లికేషన్స్ మాత్రమే గ్రౌండ్ చేసింది. ఇది వాస్తవం. మరి మీరు చెప్పిన దాంట్లో 6 గ్యారంటీల్లో ఇది అత్యంత ముఖ్యమైనది. మరి దాన్ని మీరు ఈ విధంగా గాలికి వదిలేస్తే మీ యొక్క మాటలు నీటి మూటలుగా మిగిలిపోతాయి తప్ప ఆ ఇళ్లకు పైన కలర్ వేయడానికి కూడా లేదు. అధ్యక్ష రాజేశ్వర రెడ్డి గారు ప్లీజ్. మంత్రి గారు. గౌరవ సభ్యులు హౌసింగ్ మీద అదే రకంగా రెవెన్యూ వ్యవస్థలే విఆర్ఓల గురించి కూడా వారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు సార్ అన్నీ ఒకసారి లాస్ట్లో మళ్ళీ ఆన్సర్ ఇస్తాను. బట్ ఇప్పుడు మధ్యలో కొన్ని విషయాలు చెప్పాలన్నది సభకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం మంత్రిగా నా మీద ఉంది అధ్యక్ష. విఆర్ఓ వ్యవస్థల మీద వారి మీద ఆనాటి ప్రభుత్వంకున్న ప్రేమ అభిమానం ఎంత గొప్పదో ఏ విఆర్ఓ వ్యవస్థలో ఉన్న పనిచేసే ఉద్యోగస్తులను అడిగితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఒక జీవో ఇచ్చేసి మేము ఇచ్చినో మీరు తీసుకోండి అని విధి విధానాలు ఏమి దాంట్లో చేర్చకుండా నడి రోడ్డు మీద అర్ధరాత్రి 23,000 మందిని నడి రోడ్డు మీద వదిలేసిపోతే వాటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఇస్తున్నాం అధ్యక్ష. ఇక ఇందిరమ్మ ఇళ్ళు విషయానికి అదే రకంగా వారు 10 సంవత్సరాలు పరిపాలించేటప్పుడు ఏవైతే 2 BHK కట్టాము, ఇది కట్టాము, అది కట్టాము అని ఎన్నికల టైంలో బొమ్మలు చూపించి 2 సార్లు అధికారంలోకి వచ్చింది చూశారు అధ్యక్ష. ఏమి చేశారన్నది అది వారు మర్చిపోతున్నారు. చిత్తశుద్ధితో ఈనాడు తెలంగాణ ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేదవాడికి నీది ఏ పార్టీ గతంలో వారిలాగా నువ్వు పింక్ కలర్ షర్ట్ దొరుకుంటేనే ఇల్లు ఇస్తామనట్లా గృహజ్యోతి చెబుతున్నారు అధ్యక్ష. ఆ గృహజ్యోతి చెప్పే కార్యక్రమం ఆ 3 లక్షల రూపాయలు కూడా ఎవరైతే పింక్ కలర్ షర్ట్ వేసుకున్నారో వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఈ సభ ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. నిజంగా అర్హులైన పేదవాళ్ళు ఆ గృహజ్యోతిలో కట్టుకొని ఉంటే అంటే ఫౌండేషన్ ఉంటే తప్పకుండా బేసిజాలకు పోకుండా ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమంలో వారిని కూడా తీసుకోవడానికి వారిలాగా మాకు అభ్యంతరం ఏమీ ఉండదు అధ్యక్ష. పేదోడికి ఇవ్వాలన్నది తాపత్రయం తప్ప అర్ధరాత్రి హడావుడి చేసి వాళ్ళ తొత్తులకి వాళ్ళ మనుషులకి వాళ్లే ఇచ్చుకునే పద్ధతి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో లేదు. భవిష్యత్తులో కూడా అలా ఉండదు. మేము మా చిత్తశుద్ధిని ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నించే పరిస్థితి ఏ రోజు కూడా రాదని తమరి ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. రాజేశ్వర రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష నేను ఐఎన్పిఆర్ పోయే ముందు వారు ఒక మాట అన్నారు. దయచేసి ట్రెజరీ బెంచెస్ ప్రతిపక్షాలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ క్రాస్ టాక్ చేయకండి దయచేసి, స్మూత్గా నడుపుకుందాం ప్లీజ్. మీరు అట్లా మాట్లాడొద్దమ్మా ప్లీజ్. పొంగులేటి గారు ఆ రోజున పింక్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఉంటే మేము ఇవ్వలేదు. 2,72,000 ఇచ్చిన దాంట్లో అక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే కలెక్టర్స్ కానీ వాళ్ళు చేసిన ప్రకారమే చట్ట ప్రకారమే చేసినాం, పద్ధతి ప్రకారమే చేసినాం. వారు ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. ఉన్న వాస్తవం చెప్తున్నాం. ఎందుకంటే వారు పింక్ పార్టీలో ఉండే మీరు విలువలకు ఇవ్వాలని చెప్పేసి అంటే కూడా మేము ఇవ్వలే. మీరు కూడా ఇప్పుడు ఏం చేసిండ్రు? ఇందిరమ్మ మీరేం చెప్పినారు? రాజకీయాల అతీతంగా చేస్తున్నారు. మరి ఇందిరమ్మ కమిటీలు వేసిండ్రు. ఎవరితో వేసిన అధ్యక్ష? కాంగ్రెస్ కార్యకర్తలతో వేసింది ఇందిరమ్మ కమిటీలు. ఇందిరమ్మ కమిటీలు మీరు కాంగ్రెస్ వారితో వేసి మళ్ళీ మేము ఏదో వేరే మొత్తం కూడా మేము శుద్ధ పూసలం అని చెప్తారు ఏంటి అధ్యక్ష? అధ్యక్ష ఒక్క సెకండ్ అధ్యక్ష. మళ్ళీ గౌరవ సభ్యులు మళ్ళీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు అధ్యక్ష. ఎస్ అధ్యక్ష, ఇందిరమ్మ కమిటీలు వేశాం. ఇందిరమ్మ కమిటీలకి ఆ కమిటీ అధ్యక్షుడిగా గ్రామ సర్పంచ్ని పెడుతున్నాం అధ్యక్ష. గ్రామ సర్పంచ్ని పెడుతున్నాం. ఇందిరా కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని పెట్టడంగా
గ్రామ సర్పంచ్ని పెడుతుంటే గ్రామ సర్పంచి అది ప్రజల చేత ఎన్నుకోబడ్డ గ్రామ సర్పంచ్ని పెడుతున్నాం అధ్యక్ష. మళ్ళీ సభని గౌరవ సభ్యులు పదే గౌరవ సభ్యులు ఈ సభను తప్పుదోవ పట్టించాలని తాపత్రయం తప్ప నిజాన్ని నిజమని ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. రాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష మీ యొక్క నియోజకవర్గంలో మీకు తెలుసు, వారికి తెలుసు, ఇందిరమ్మ కమిటీల్లో లేని సర్పంచులను వారు పెడతారంట. ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్కడ